సో ఫ్రీడమ్ ఎస్ఐపిలో మనం ఫస్ట్ ఇలస్ట్రేషన్ లో మార్కెట్ వాల్యూ 8% తోటి పెరుగుతుంటే ఏ విధంగా మన ఓవరాల్ అమౌంట్ అనేది విత్డ్రా అవుతుంది ఎస్డబ్ల్యూపీలో మనం చూసాము. సో ఇక్కడ సెకండ్ ఇలస్ట్రేషన్ లో సేమ్ ఫ్రీడమ్ ఎస్ఐపిలో మనకి 7 ఆప్షన్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. సో 8 ఇయర్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటుంటే దగ్గర మనకి 9,60,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మన ఓవరాల్ మార్కెట్ వాల్యూ ఒక 14,45,000 మన వాల్యూ పెరుగుతుంది ఎస్ఐపి వాల్యూ. సో ఈ ఎస్ఐపి వాల్యూ తోటి మనం సంవత్సరానికి టోటల్ కార్పస్ నుంచి మనం అమౌంట్ ఎంత తీస్తున్నామంటే దగ్గర 8.3%. సో అదే విధంగా మనం 30 ఇయర్స్ తోటి మనం చూసుకుంటే దగ్గర 36 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ క్లోజ్ టు 2 crores దగ్గర ఉంటుంది. సో ఈ 2 crores దగ్గర మనం అమౌంట్ విత్డ్రా చేసుకుంటే 1,20,000 మనం విత్డ్రా చేసుకుంటున్నాము నెలకి. సో ఓవరాల్ గా మనం టోటల్ కార్పస్ నుంచి ఎంత అమౌంట్ విత్డ్రా చేసుకుంటున్నాము 7%. సో ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకుందాము. ఇలస్ట్రేషన్ 1 లో మన మార్కెట్ వాల్యూ 8% XIR కింద మార్కెట్ లో మన వాల్యూ పెరుగుతుంటే అక్కడ ఓవరాల్ కార్పస్ కి దగ్గర ఒక 10% విత్డ్రా అవుతుంది. అదే విధంగా 10% మార్కెట్ వాల్యూ ప్రకారంగా మనం చూసుకుంటే ఇక్కడ 6.9% అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఎస్ఐపి వెల్త్ క్రియేషన్ చేసుకునే టైంలో మనం రిస్క్ అనేది కొద్దిగా ఆలోచించి మనం ప్రిఫర్ చేసుకోవాలి. సో హై రిస్క్ ఉండే వాళ్ళకి సెట్ ఆఫ్ స్కీమ్స్ ఉంటాయి, అలాంటి సెట్ ఆఫ్ స్కీమ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈక్విటీలోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ లో ప్రొఫైల్ తోటి మెయింటైన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకి డిఫరెంట్ సెగ్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్ గా కన్జర్వేటివ్ బేసిస్ మీద ఒక క్యాల్కులేషన్ అనేది మనకి ఇచ్చారు. 8% చూసాము, ఇప్పుడు 10%. సో ఓవరాల్ గా ఈ కార్పస్ సస్టైన్ అవుతుంది. ఒక 10% XIRR తోటి మనం వెళ్ళినా కూడా మనకి ఇవ్వాల్సిన బెనిఫిట్ అనేది మనకి అంత కాలం దాకా మనం పొందొచ్చు అనే విషయం అనేది మనకి ఇక్కడ చిన్నగా ఈ చిన్న ఇలస్ట్రేషన్ తోటి మనకి ఐడియా వస్తుంది. సో బట్ మార్కెట్ లో చాలా సివియారిటీ వస్తే సో ఈ మార్కెట్ వాల్యూ ఉన్నంత కాలం మనకి ఎస్డబ్ల్యూపి రిసీవ్ చేసుకుంటాము అనేది మనకి ఇలస్ట్రేషన్ చెప్తుంది. ప్లస్ మనకి ఇలా ఈ కండిషన్ అనేది మనకి చెప్తుంది. సో డెఫినెట్లీ ఈ కండిషన్ అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి, చూసి క్లారిటీ తీసుకొని ఈ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఆ క్లారిటీ తోటి మీరు ప్రొసీడ్ అవ్వాలి.